పుష్పయాగం పేరు మీద, పుష్పార్చన పేరు మీద జరుగుతున్న పుష్పాలు బాగా అర్చన చేసిన మీరు గమనించిన స్వామివారి పాదాలు కప్పేస్తాయి పువ్వులన్నీ ఇలా, అంతేనండి? శ్రీ పుష్పయాగమా? పుష్పాంజలే కదా, అంచేత పాదాలు కప్పేస్తాయి. సరిగ్గా ఆ పాదాలు కప్పేసినప్పుడు ఆ పుష్పాల మధ్యలో స్వామివారి పాదాలు ఎలా ఉంటాయో వర్ణిస్తున్నాడు. ఇవాళ జరగబోయే దృశ్యానికి ప్రత్యేక సరిగ్గా ఆయన చెప్పినటువంటి మాట. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీవేంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్పిత పాదాలు సరిగ్గా పుష్పార్చన ఎలా సాగుతుంది అంటే నూపురాల వరకు వస్తుంది, కాలి మంజీరాల వరకు, ఆభరణాలు మంచి కడియంలాగా కనపడుతుంది చూడండి పాదాలకి, అంతవరకు రావాలి. అంతవరకు రాకపోతే అందంగా ఉండదు. అంతకు మించి ఇంకా ఊరికే విగ్రహం అంతా కప్పేసినా బాగుండదు. అర్చనలో ఎప్పుడు జాగ్రత్త పడాలి. మొత్తం దొరికాయి కదా అని చెప్పేసి విజయవాడలో ఉండే పూలన్నీ పట్టుకొచ్చి స్వామివారి మీద వేసేస్తే పూల ముగ్గునే వాళ్ళు బాగుపడతారు, కానీ స్వామివారికి చాలా చికాగ్గా ఉంటుంది. ఆ చికాకు ఏమిటో మాకు స్పష్టంగా తెలుసు. అందుకే నేను సన్మానాల్లో దండలు వేసుకోవడం మానేశాను, చికాకు పడలేకే. నిజం చెబుతున్నా. ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం కాశీ వెళ్ళినప్పుడు అక్కడేవో వదిలేస్తారు కదా, కాయ పండు పువ్వు ఏవో 3 వదిలేయాలండి అవధానికి అన్నారు. చాలా వదిలేసాం, ఇంకేం వదిలేస్తామన్నా. పోనీ ఏదో పండు వదిలేద్దామన్నా, వెనకాల ఈవిడ కూర్చుంది. రాత్రి తినేదే 2 పళ్ళు వదిలేస్తారేంటి, గొప్ప తీసింది. అన్నం తినట్లేదు, పళ్ళు తింటున్నారు, అది కూడా వదిలేస్తానంటారు. అంటే నేను అప్పుడు నాకు ఎంతైనా కవిని కదా, కాస్త విమర్శన శక్తి. ఆయన మాట అడిగా కాశీలో గయ్యలో పండితుండి, ఏమంటే వదిలేయడం అంటే ఈ కాయ పండు పువ్వు ఇదేనా, ఇంకేమనకు మీకు మీ ఉద్దేశం చెప్పండి, దానికే మీకు మేమేం చెబుతాం మీరు చెప్పండి అన్నాడు. సన్మానాల్లో వేసే పూలదండ వదిలేద్దామని ఉంది, నాకు వదిలేసా, బ్రహ్మాండంగా వదిలేయండి అన్నాడు. దెబ్బకు దండ పట్టుకొచ్చి అక్కడ పెట్టి నీళ్ళు వచ్చేసాను. అంతే. ఇక సన్మానాల్లో దండ అంటే సన్మానంలో సగం తగ్గిపోయినట్టే, నా గురించిన ఖర్చు కానీ ఆర్భాటం కానీ. లేకపోతే ఏం చేస్తున్నారు, గజమాల అరగజమాల వృద్ధగా ఏటిది అర్థం లేకుండా ఒక క్షణం, తర్వాత పక్కన పడేయడమే మొత్తం అంతా. ఎందుకంటే అంత ఖర్చు. ఇది ఏమైనా ఉంటుందా అంటే ఉండదు, దాని మధ్యలో నేను తలపెట్టాలి. నా మెడలో అది వేయడం కాదు, అది ఇలా పట్టుకుంటా ఇలా పెట్టాలి. ఎందుకు ఇంత యాతన? నాకు ఇవన్నీ చూసి పైగా నేను లోపాయకారిగా ఉన్న విషయం చెబుతున్నాను. దానివల్ల ఏమవుతుంది, మామూలు దండలు కూడా శుభ్రంగా మార్కెట్లో పట్టుకొస్తారు, దాని మీద నీళ్లు జల్లేస్తారు. అవి ఎప్పటివి క్రీస్తు పూర్వమానవి. వారం రోజుల క్రితం తయారు చేశాను, మాకు తెలియదేటి. అవి పట్టుకొచ్చి ఇక్కడ వేస్తారు. లాల్చీ నిండా మొత్తం మచ్చలు, మళ్ళీ మన్నాడు తోడడం లేదు. నువ్వు లాల్చీ ఇస్తావా, దండ వేస్తావు వచ్చేసి ఇక్కడ. పైగా మేము ప్రేమతో పట్టుకొచ్చాం. ప్రేమతో ఏంటి, బోర్డు ఖర్చు పెట్టి పట్టుకొచ్చావు. ప్రేమ ఎందుకు ఇక్కడ, ఏదో అండం ఇక్కడ. ఈ ప్రేమ అర్థం లేదండి. ఇది ప్రేమ అభిమానం ఉంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, నేను చెప్పినట్టు చేయండి. నాతో సాంగత్యాన్ని కోరుకోకండి, నాకు సన్మానాలు చేయాలని అనుకోకండి. నాతో ఫోటో దిగుతున్నారంటే మీకు నా మీద ప్రేమ లేదని లెక్క. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. మీరు ఫోటో ఎందుకు కోరుకుంటున్నారు అసలు? సూటి ప్రశ్న. మీరు ఫోటో ఎందుకు కోరుకుంటున్నారండి? ఓ గుర్తండి, మనసులో ఉండాలమ్మా గుర్తు. ఫోటోలో ఉండవేటి? ఫోటోలో ఉంటే మర్చిపోయారు మీరు మనిషిని. ఫోటో చూస్తేనే గుర్తొస్తాం, అదే మనసులో ఉంటే ఎప్పుడైనా గుర్తొస్తాం. ఓ ఫోటో తీసి కానీ మనమేం ఫోటో తీసి ఊరుకుంటామా? వాట్సాప్ పంపు, విత్ గరికిపాటి నా పని అయిపోయింది ఇక్కడ. ఓ తెల్లారేసరికి 1,00,000 మందికి వెళ్ళింది ఈ ఫోటో. వెంటనే వీళ్ళ చుట్టాలు ఈవిడ పంపింది, తోడుకోవడం చూస్తుంది. నాకు లేదు ఫోటో, మొన్న మా ఊరు వచ్చినప్పుడు నాకు ఆవిడకి వచ్చింది అసూయ. మన ఊరు ఆయన వాళ్ళు ఏమిచ్చారు కనుకో అయిపోయింది. నేను మొత్తం వ్యాపారస్తుండ అయిపోయాను ఇక్కడ. వాళ్ళు ఏమిచ్చారు కనుకో మనం రెట్టింపు ఇచ్చేద్దాం. ఎందుకంటే ఫోటోలకి, ఎందుకంటే ఫోటో ఇప్పుడు ఇంతమంది మీరు వింటున్నారు, కూర్చుని నాకు పైన కూడా కూర్చుని వింటున్నారు. మీరు ఎవరో నాకు తెలియదు, మీ కులాలు మతాలు ప్రాంతాలు ఏమీ నాకు తెలియదు. మీరెవరో నాకు బంధువులు కాదు, అందరూ ఆత్మబంధువులే, భగవద్బంధువులే. అక్కడ కూర్చొని మాట్లాడుతాం, అయిపోయిందండి వెళ్ళిపోతాం. దీనికి గుర్తు దేనికి, ఫోటో దేనికి? ఈ గుర్తులు జ్ఞాపకాలు పెంచుకోవడమే వాసన అంటారు వేదాంత పరిభాషలో. ఈ వాసనే 16 జన్మలకు కారణం అవుతుంది. ఎన్ని మర్చిపోతే అంత మంచిది. ధారణ బ్రహ్మరాక్షసుడని పేరున్న వ్యక్తిగా 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, ఒక ద్విశతావధానం, 1116 పద్యాలతో ఒక సహస్రావధానం చేసి 1000 పద్యాలు ఏకధాటిగా జ్ఞాపక శక్తి పెట్టుకుని అప్పగించిన వ్యక్తిగా చెబుతున్న, జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవడం అంతటి జ్ఞాపక శక్తికి పేరున్న వ్యక్తిగా చెబుతున్నా. జ్ఞాపకం ఉండవంత దౌర్భాగ్యం ఇంకోట్లేదు, మర్చిపోవడం అంత సుఖం ఇంకోట్లేదు. మొత్తం మర్చిపోండి.
ఎవడన్నా కనపడితే మేనల్డైనా సరే ఎవర్రా అని అడగాలి, అప్పుడు వాడు జ్ఞాని కింద లెక్క. జ్ఞాని కింద లెక్క. సొంత మేనల్డు గుర్తులేడు వాడికి, ప్రపంచం భగవంతుడు తప్ప వాడు గుర్తులేడు, అంతే. ఆ స్థాయికి వెళ్ళిపోవాలి మనిషి అంటే. అంతేగాని నన్ను గుర్తుపట్టలేదు ఫీల్ అయిపోకూడదు. ఇక్కడ గుర్తుపట్టకపోతే ఏమైంది? ఈ గొడవలే ఎక్కువ. ఇంకా నన్ను పలకరించలేదు, నన్ను గుర్తుపట్టలేదు, మీద చెయ్యలేదు, చెయ్యటమా కాలేస్తారో, లేకపోతే ఇంకెవరన్నా కనపడితే నన్ను తీసుకెళ్ళి పరిచయం చేయండి. ఏంటి పరిచయం చేసేది? వేరే ఘంటసాల బాలసుబ్రహ్మణ్యమా? ఏంటి పరిచయం చేసేది? నువ్వు పరిచయం కావు, ఏంటి నష్టం? పరిచయం కాకపోతే నష్టం ఏమిటి? ఈ గుర్తింపు గౌరవాల కోసం లక్షల కోట్లు తగలబెట్టేస్తున్నామండి మనం. ప్రతి చోట ప్రాధాన్యం, ప్రతి చోట ప్రాధాన్యం. ఏ ప్రాధాన్యం లేకుండా ఈ సీసా ఉన్నట్టుగా మనం ఉండలేమండి ఓ పదార్థంలాగా. ఈ సీసాకేం ప్రాధాన్యం లేదే, కానీ ఇంత గొంతు పెట్టుకుని అరుస్తున్న నా ప్రాణం కాపాడుతున్నది ఈ మంచినీళ్ళేనమ్మా. దీనికి నేను ఎన్ని సన్మానాలు చేస్తే రుణం తీర్చుకుంటా నేను? నాకు దీనికంటే బంధువులు ఉంటారా? నాకు దీనికంటే బంధువులు ఉంటారా? నేను ప్రేమించేది దీన్ని. సీసాన్ని ప్రేమిస్తానని వ్యాఖ్యానాలు చేయకుండా వేరే అర్థాలు వస్తాయి. ఈ 2 గంటల ప్రవచనంలో నాకు ఉపయోగపడేది ఇది. మీరెవరు ఇంక మిగిలినంతా నాకు అనవసరమైన వ్యవహారం. అది ఉంచి ఎండిపోతుంది, ఇది కావాలి ఇక్కడ. ఈ సీసాకి ఏం చేయను నేను సన్మానం? మళ్ళీ సీసానికి వచ్చేప్పుడు మాట్లాడించనా, లేదా దాని మెడలో దండయినా? స్వామివారికి చేసే అర్చన కూడా అందంగానే ఉండాలి, మరీ ముంచేయకూడదు అలాగా. అనూపురార్పిత, ఆ నూపురం వరకు వెయ్యాలి. సుజాత, మంచి పువ్వులై ఉండాలి. సుజాత నమో జగన్మాత, వందే మాతరంలో కూడా ఉంటుంది దేశమాత ప్రార్థనలు. మంచి పువ్వులై ఉండాలి. ఎక్కడో దొరికిన పట్టుకొచ్చి పెట్టేయకూడదు. సుజాత సుగంధ పుష్ప, సుగంధం వెదజల్లుతూ ఉండాలి. ఇంత వెదజల్లినా కూడా జరిగేది ఏమిటో తెలుసా? అన్నన స్వామి చెబుతున్నాడు మనకి. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ. ఇంత చేసినా కూడా పువ్వులు ఏమనుకుంటున్నాయంటే, మా సొగసు ఎంత, మా సుగంధం ఎంత, మా మృదుత్వం ఎంత, ఈ పాదాల నుంచి అందము మృదుత్వము సుగంధం మాకు వస్తుంది, అందువల్ల మేము బాగున్నాం అనుకుంటున్నాడు. స్వామివారి పాదాలు అంత గొప్ప. ఇది కవిత్వం, ఇది కవిత్వం. ఊరికే ఈ పువ్వులు వేస్తే ఈ ఫలితం, ఈ పువ్వులు వేస్తే ఈ ఫలితం అంటే శాస్త్రం. అది నిజమైన శాస్త్రమో కూడా చెప్పలేము. కవిత్వం ఎలా ఉంటుంది అంటే, అసలు పువ్వుల వల్ల స్వామివారి పాదాలకి సుగంధం రాలేదు, స్వామివారి పాదాల వల్లే పువ్వులకు సుగంధం వచ్చింది. పువ్వుల వల్ల స్వామివారి పాదాలకి మృదుత్వం రాలేదు, ఆయన పాదాల వల్లే పువ్వులకి మృదుత్వం వచ్చింది. పువ్వుల వల్ల స్వామివారి పాదాలకి తేజస్సు రాలేదు, ఆయన పాదాల వల్లే పువ్వులకి తేజస్సు వచ్చింది. సౌరభ్య సౌరభకరౌ, సౌరభ్యానికి సౌరభాన్ని కలిగిస్తున్నాయి ఆయన పాదాలు. సమసన్నివేశవు, సరిగ్గా ఇక్కడ ఎనాటమీ, శరీర నిర్మాణం. సమసన్నివేశవు, ఆ 2 పాదాలు చూడండి సమానంగా ఉంటాయి. ఒక్క పాదం ఒక్క అరంగుళం కూడా పొడుగ్గా ఉండదు, 2 సమానంగా ఉంటాయి. కానీ వాస్తవంగా ఒక గొప్ప విషయం, అలా నిలబడడం విగ్రహానికి సాధ్యం అవుతుంది, మనిషికి సాధ్యం కాదు. మీరు నిలబడి చూడండి కావాలంటే. 2-3 నిమిషాల మించి 2 పాదాలు సమానంగా పెట్టి మనం నిలబడలేము. ఖచ్చితంగా ఈ కాలు ముందుకు వెళ్ళిపోతుంది, నువ్వు వద్దన్నా సరే. ఎందుకో తెలుసా? మనకి తెలియని విషయం ఎనాటమీ. పూర్వం ఆయుర్వేదంలో పతంజలి శాస్త్రంలోనే చెబుతారు ఆ విషయం. ఎనాటమీ, శరీర నిర్మాణంలో మన వాళ్ళు ఎంత కృషి చేశారు. ప్రతి మనిషికి ఖచ్చితంగా కుడికాలు ఎడంకాల కంటే పొడుగ్గా ఉంటుంది. ఎంత అంటే అంగుళంలో 6వ వంతు కావచ్చు, అది వేరే విషయం ఉంటుంది. అందుకే మనిషి 2 కాళ్ళు ఇలా పెట్టి నిలబడలేడు, ఎక్కువసేపు నిలబడి లాగేస్తాయి. వెంటనే ఇలా అంటాడు, పక్కకి పెట్టి. అందుకే మనకి స్కూల్ పిల్లలను నుంచోబెట్టినప్పుడు చూడండి, అటెన్షన్ అంటారు కొద్దిసేపే, లేదా వాడు కాలు ఎత్తేస్తాడు. తర్వాత స్టాండర్డీజ్ అంటాడు, అమ్మాయ అని కాళ్ళు చెప్పేస్తాడు. స్టాండర్డీజ్లో ఎక్కువసేపు ఉన్నంతగా అటెన్షన్లో పిల్లలు ఉండలేరు. అందుకే హెడ్ మాస్టర్ ఏమైనా ప్రకటనలు చేయదలుచుకుంటే, ఏమైనా ఉపన్యాసాలు వదలుచుకుంటే పిల్లల్ని స్టాండర్డీజ్లో పెట్టాలి. అటెన్షన్లో పెడితే వాడు వచ్చి మీద పడతాడు, స్పృహత పడిపోతాడు, ఉండలేడు. ఇదే సమసన్నివేశవు. అలా పాదాలు సమానంగా పెట్టి ఉండగలగడం అనేది భగవంతుడికి సాధ్యం అవుతుంది, మనకి సాధ్యం అయ్యేది కాదు. సమసన్నివేశవు, అందంగా ఉండాలంటే అలాగే ఉండాలి. సౌరభ్య సౌరభకరవు సమసన్నివేశవు. సౌమ్యవు, సుమాల్లాగే పువ్వులతోటి అర్చన చేయడం వల్ల కాదు, నిజంగానే పువ్వులు సౌమ్యవు, అవి కూడా పువ్వుల్లాగే ఉంటాయి. పాదపద్మాలు అంటారు కదా, అంతేకాదు సదానుభవనేపి నవానుభావ్యవు. ఎప్పుడూ చూస్తున్నా సరే మళ్ళీ మళ్ళీ కొత్తగా ఉంటాయండి స్వామివారి పాదాలు. మీరు గమనించండి. లేకపోతే తిరుపతి అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాం, గుళ్ళోకి అన్నిసార్లు ఎందుకు వస్తున్నాం, ఎంతసేపు చూపిస్తే అంతసేపు ఎందుకు చూస్తున్నాం, ఆ చూపించడానికి టిక్కెట్లు ఎందుకు కొంటున్నాం, అందులో మళ్ళీ దొంగ టికెట్లు కూడా ఎందుకు కొంటున్నాం.
ఇంత వ్యామోహం ఎందుకు వస్తుంది? ఏదో ఉంది కదా అక్కడ, లేకపోతే రాదుగా. ఒక సినిమాకి బ్లాక్లో టికెట్లు అమ్మారంటే అర్థం ఏంటో తెలుసా? మనమేదో బ్లాక్లో టికెట్లు అనుకుంటాం, ఆ సినిమా హీరో అది మన లేవిలేది మరి మనకు బ్లాక్లో టికెట్లు అమ్మారంటే. అసలు టికెట్లే ఉండలేదనుకోండి, ఆ హీరో గారు జీరో అయిపోయినట్టే లెక్క. బ్లాకులో టికెట్లు కొంటున్నాడు అంటే దానికి ఏదో డిమాండ్ ఉన్నట్టే కదా. అందుకని సౌమ్యవు సదానుభవనేపి నవానుభావయో, మళ్ళీ చూసినా సరే మళ్ళీ చూడాలి. సదానుభవనేపి, ఎప్పుడు చూస్తూ ఉన్నా సరే మళ్ళీ వేళేదో కొత్తగా ఉత్సవం చేస్తారంటే ఈ ఉత్సవం వేరు, ఆ పాదాలు వేరు, చూద్దాం పదండి అని మళ్ళీ పెడతాం మనం. సదానుభవనేపి నవానుభావయో అంటే దాని తాత్పర్యం ఏమిటి? కేవలం పాదాలు చూస్తూ కూర్చోవడం కాదు, మన మనస్సులో కూడా ఆ పాదధ్యానాన్ని చేస్తే ఎప్పటికీ విసుగు రాదండి. మనకి ఏవో కబుర్లు చెప్పుకుంటాం, లేకపోతే ఫోన్ తీస్తాం, లేకపోతే పుస్తకాలు చదువుతాం, లేకపోతే టీవీ చూస్తాం. ఇవన్నిటి వల్ల కాలక్షేపం చేస్తామో మనం? కాలక్షేపం లేదంటాం. మాట్లాడకుండా మనస్సులో భగవన్నామస్మరణ చేయండి. ఒక్కటే పంతం, ఒక్కటే పట్టుదల. శంకరాచార్య వివేక చూడామణిలో చెప్పినట్టే, లక్ష్యచ్యుతం చేద్యది చిత్తమీషద్ బహిర్గతం సన్నిపతే తతస్తతః ప్రపాదత ప్రచ్యుత కేళికందుక సోపాన పంక్తౌ పతితో యథా తథా. ఇది మనందరికీ పరీక్ష. భగవంతుడు మన గుండెల్లో ఉంటాడమ్మా, మన అరచేతిలో ఉంటాడు. ఇది మీరు చేయగలిగితే, నేను చేస్తూనే సాధన చేస్తూనే చెబుతున్నా, నేను ఇంకా సఫలీకృతున్న కాల రోజు ఏడిచేది అందుకోసమే. స్వామి ఎప్పుడు అవుతాం, ఇంకా మనస్సు పక్కకి వెళ్ళిపోతుంది, ఏవి వెర్రి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. ఆలోచన రాకుండా మనస్సులో నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమక అన్న నామం నావరండి. ఆలోచన రావద్దండి అసలు. కానీ మన దిక్కుమాలిన మనస్సు ఎటువంటిది అంటే 4 సార్లు అనగానే ఏమిటో ఇంకా పాలవాడు రాలేదు, వస్తాడమ్మా, రేపొద్దున యమధర్మరాజు కూడా వస్తాడు, వాడు వచ్చాడనుకో, ఇంకెవడో కొరియర్ వాడు రాలా, कारण ఎవడో ఒకడో ఏదో రాలా, లేదా ఇస్తానన్నవాడు ఏదో ఇవ్వాల, అనుకున్నవాడు ఎవడో ఫోన్ చేయాలి. దీనికి వచ్చిన సంతిది, వాడికి అవసరమైతే వాడు చేయడా. ఈ తాపత్రయం వదులుకోవాలి. మనస్సులో భగవంతుడు స్మరించండి. మీరు అనుకున్న వాళ్ళందరూ మీ ఇంటికి వస్తారు మీరు పిలవకుండా. అంతేకాదు, మీరు ఎవరు తలనొప్పి అనుకుంటున్నారో వాడు రాకుండా దేవుడు చూసుకుంటాడు. వాడు వస్తే మనకి తలనొప్పి, వాడు రానివ్వడం, ఏదో ఆటంకం పెట్టేస్తాడు. మన ఇంటికి వద్దామని బయలుదేరతాడు, ఎంతట్లో పురుడు మేలో పోయిన మేలో వస్తుంది, రాడు ఇంకా. మనం చెప్పక్కర్లేదు, అస్తమానం వాడిని రమ్మని, వీడు రావద్దని, ఇది కావాలని, ఇది అక్కడ వద్దు. మనస్సులో స్మరిస్తూ ఉంటే సమస్తం ఆయన చూస్తాడు. ఆ మనస్సులో స్మరణకి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. అదే శంకరాచార్య చెబుతున్నారు, గాడి తప్పిన మనస్సు ఎటువంటిదంటే, ఆలోచన పక్కకి వెళ్ళిందంటే మనస్సు ఎలాంటిదంటే మేడమెట్లు మించి జారిపడిన బంతి లాంటిది అన్నాడు ఆయన. ప్రమాదత ప్రచ్యుత కేళికందుక. పిల్లాడు మేడ మీద ఆడుకుంటున్నాడు, బంతి జారి పడింది అనుకోండి, ఆ 2వ మెట్టు మీద పడుతుంది, అక్కడి నుంచి మళ్ళీ 3వ మెట్టు మీద పడుతుందని ఏం లేదండి, 6వ మెట్టు మీద పడవచ్చు, ఆ పడిన ఊపికి 16వ మెట్టు మీద పడవచ్చు, ఆ పడిన ఊపికి కిందకొచ్చి మురుక్కాలంలో పడవచ్చు, లేదా గులాబీ తోటలో పడవచ్చు, మనమేం చెప్పలేము. ఒక్కసారి బంతి జారింది అంటే ఏ మెట్టు మీద ఎలా పడుతుందో చెప్పలేము. అది పడిన వేగాన్ని బట్టి ఉంటుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే జీపులోంచి ఎవరైనా పుచ్చకాయ విసిరితే బాంబు పేలిన చప్పుడు వస్తుందండి, పుచ్చకాయ. అంతేకాదు, మనం తెలిసి కూడా ఇంకో పొరపాటు చేస్తూ ఉంటాం. సాధారణంగా కారులో వెళ్ళేటప్పుడు ఏమైనా తింటాం కదా, ఆ కాగితాలు ఉండ చుట్టి అప్పటికప్పుడే కిటికీలోంచి విసురుతాం. ప్రమాదం అది. ఆ కాగితం గోళిక్కాయ కంటే ఎక్కువగా తగులుతున్నాడు వెనకాల వచ్చేవాడికి. మీరు కాగితాన్ని ఇలా ఉండ చుట్టారు, అది గట్టిపడింది, దాన్ని కిటికీలోంచి విసిరారు, కారు వేగానికి అది బాగా వేగంగా వెనక్కి వెళ్ళింది, వెనకాల స్కూటర్ మీదో బండి మీద ఎవడన్నా వస్తే వాడి కంటికి తగిలితే కనుపోతుందండి. తగలదని ఏమైనా ఉందా? విసరకూడదు అలాగా. ఖచ్చితంగా మనం తిన్న పొట్లాలన్నీ ఏమైనా ఉంటే అక్కడే పెట్టాలి. ఆ తర్వాత కారు దిగినప్పుడు కావాలంటే పక్కన పారాయి. వెడుతున్న కారులో కానీ బస్సులో కానీ మనం వెడుతున్నప్పుడు ఎప్పుడు పొట్లాలు కానీ కాగితాలు కానీ సంచులు కానీ ఏవి మనం బయటపడకూడదు. మనం ఎంతసేపు ఎలా ఆలోచిస్తుంటే మన దగ్గర లేకుండా ఉంటే చాలు, ఎక్కడుంటే అని ఎక్కగానే కమలాపండు ఒకటి తీయడమోను, అది ఒలవడమోను, కిటికీలోంచి బారేయడం. అందులో కమలాపండు తొక్క ఇంత లావు ఉంటుంది. ఆ బస్సు వేగంగా వెళ్ళింది అనుకోండి, వెనకాల వాడికి తగులుతుంది, అది వాడికి మండిపోతుంది. ముందు దెబ్బ తగలడం ఒకటే, వీడు ఎంగిల్ నా మీద విసిరాడని ఒకటే. ఇవన్నీ క్రమశిక్షణకి సంబంధించిన విషయాలు, సంస్కారం ఇది. మన ప్రయోజనం కాదు. ఎంతసేపు అవతల వాళ్ళు ఏమవుతారు, చేసినా సరే దిద్దుకోవాలి. ఒక పొరపాటు చేయొచ్చు, తెలియక దిద్దుకోవాలి, విసరకూడదు అలాగా. అంతేకాదు, తుమ్మాము ఖచ్చితంగా తుమ్మగానే చేయడం పెట్టుకోవాలి. కరోనాకి అదే కారణమైంది, తుమ్ము ద్వారా వ్యాపించింది. ఎప్పుడు వ్యాపించదంటే ఇలా పెట్టుకోవాలి, ఈ కిందకి వెళ్ళిపోతుంది. ఆ పెట్టుకుని ఎంతసేపు 1 నిమిషం అన్నాం అనుకోండి, మీకు 1 నిమిషం ఎలా తెలిసింది? మళ్ళీ గడియారం చూడాలంటే తలెత్తాలిగా, కుదరదు.
5 సార్లు నమశివాయ అనండి. నేను నా శ్రీమతి కూడా చేసి చెబుతున్నాం. మా ఇద్దరికి అది నిబంధన. 10 మందిలో ఉండగా తుమ్మాం, ఇదే ఒంటరిగా ఉన్నా సరే తుమ్మామంటే వెంటనే ఇలా పెట్టుకోవాల్సింది. 5 సార్లు నమశివాయ అనాలి, 5 సార్లు నమో నారాయణ, ఏదో ఒకటి. ఏదో నాకు అలవాటు కాబట్టి పంచాక్షరి అంటా, నేను అన్నదే అనాలని అనుకోకండి. మీ ఇష్టం వచ్చిన మంత్రం ఏదైనా పర్వాలేదు. 5 సార్లు లెక్క ఎందుకోసం అంటే అప్పటికి 2 నిమిషాలు, 5 నిమిషం, 1 నిమిషం అవుతుంది నువ్వు బయటికి రా. అప్పుడు ఎవరి తుమ్ముల ద్వారా దగ్గుల ద్వారా వ్యాపించదండి, ఖచ్చితంగా వ్యాధి వ్యాపించదండి. ఈ మాత్రం సంస్కారం చేయలేమో మనం. ఎవరి ద్వారా మనకు వస్తే కష్టం కదా, మన ద్వారా వచ్చినా అంతే కదా. నలుగురు దగ్గినప్పుడు ఇలా అడ్డం పెట్టుకోలేమా? ఆవులిస్తాం మనకి, అబా జాంబవంతుడిలాగే. బ్రహ్మదేవుడు ఆవులిస్తే జాంబవంతుడు పుట్టేట ఆవులింతలోంచి. ఆవులించకూడదండి. ఆవులించినప్పుడు నిబంధన చారుచర్య అనే గ్రంథంలో చెబుతారు, యోగశాస్త్రంలో చెబుతారు. ఆవులించినప్పుడు పద్ధతి ఏమిటంటే ఎంత నోరు తెరిచే ప్రయత్నమే చేయదు, మనం మూసేసి గాలి ముక్కులోంచి రావాలి. ప్రతిసారి ఆవులించిన వెంటనే నువ్వు ఇలా ఆపుకుని ముక్కులోంచి కనుక గాలి పంపించగలిగితే ఉన్న ఆయుర్దాయం కంటే 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాడు. 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాడు. ఆవులింతకు అంత శక్తి ఉంది. అందుకే మన దగ్గర ఏం చేశారు, ఆవులిస్తే పెగులు ఎక్కట్టే రకం అన్నారు. అంటే ఆవులించద్దని అర్థం. నువ్వు ఆవులించేవంటే ఎవడో పెగులు ఎక్కట్టేస్తాడు. ఆవులించుకుంటే మానేమని కాదు, ఇక్కడ ముచ్చుకోవడం. ఆ ముక్కుల్లోంచి రావాలి గాలి. నువ్వు నోరు మూసేస్తే ముక్కుల్లోంచి వస్తుంది, రానివ్వాలంతే, ఊపిరిలోంచి వస్తుంది. అది ఆయుర్దాయం పెరుగుతుంది ఖచ్చితంగా. హాని ఇలా అన్నం ఇక్కడ మొత్తం స్టేజీ అంతా మనమే ఆక్రమించి, ఇక్కడ మొత్తం నోట్లో అన్నీ అవతల కనపడడం, వీటి తుంపర్లన్నీ అవతల వాడి మీద పడ్డది. ఇక్కడ ఈ నిబంధనలు చిన్నవండి. సంస్కారం, ప్రజల్లో అంటువ్యాధులు వ్యాపించకుండా ఉండేటువంటి నిబంధనలు ఇవి పాటించినా చాలు, మనం బాగుపడతాం. సౌమ్యవు సదానుభవనైపి నవానుభవ్యో. స్వామివారి పాదాలు సేవించిన కొద్దీ మళ్ళీ సేవించాలనే విషయం మనకు అర్థం కావాలి అంటే దాన్ని మళ్ళీ స్మరించడం అంటే మనసులో స్మరించాలి. ఇక అస్తమానం వచ్చి ఇక్కడ కూర్చోవడం కాదు. ఇక్కడ కూర్చోవడం మొదలుపెట్టారంటే ముందు కూర్చుంటే ఒక టికెట్, వెనకాలకుంటే ఒక టికెట్, నిలబడితే ఒక టికెట్ వచ్చేస్తాయి. ఇంకా మొత్తం సినిమా రేటే, బాల్కనీ, రిజర్వ్డ్, కుర్చీ, నేల, బెంచి. ఈ వ్యామోహం మనలోనే తగ్గిపోవాలి. మనసులో స్మరించవచ్చు కదా, చెబుతున్నారు కదా, అదే గొప్ప విషయమని. అది ఎక్కించుకోకపోతే అలాగా ఆ ప్రయత్నమే మనం చేయాలి పూర్తిగా. అలాగా అటువంటి చరణాలని నేను చరణ వేడుతున్నాను అన్నాడు ఖచ్చితంగా. ఇంకో మాట చెబుతున్నారు, సజ్జో వికాసి సముదిత్వ రసాంధ్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తాం సమ్యక్షుషాఖ సపదేషు విలేఖయంతౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పద్మాలతోటి స్వామివారి పాదాలను పోలుస్తూ ఉంటాం కదా. పాదపద్మాలను దేవుడికి కాదని మనం గౌరవించే వ్యక్తులకు కూడా వాడతాం. మా గురువుగారి పాదపద్మాలు అంటాం. మన కాళ్ళు మనం శుభ్రం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎవరో చిన్నపిల్లలు పాదాభవందనం చేస్తారు, వాళ్ళకేం అంటుకోకూడదు, మృదువుగా పద్మాలలాగే ఉండాలి. అంటే కాళ్ళు కడుక్కున్నామంటే ఓ గుడ్డ ప్రత్యేకంగా పెట్టుకుని తుడుచుకోవాలి. మొహం తుడుచుకునే తువ్వాలతో కాళ్ళు తుడిచేయకూడదు, దానికి ఒక గుడ్డ ప్రత్యేకంగా పెట్టుకోవాలి. అది ఎప్పుడు ఆరుతూ ఉండాలి. గోళ్ళు ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. నెలకోసారి మంగళవారం, శుక్రవారం, అమావాస్య కాకుండా కాస్త పొద్దున్న ఎప్పుడో స్నానానికి ముందు కూర్చొని గోళ్ళు తీసేసుకోవాలి. గోళ్ళు అలా పెరిగాయంటే మట్టి చేరుతుంది, కాళ్ళు పాడైపోతాయి, పాదాలు పాడైపోతాయి. గోళ్ళు తీసుకోవాలి, శుభ్రంగా ఉండాలి. అప్పుడు మన పాదాలు కూడా స్వామివారి పాదాలు అంత గొప్పవి కాకపోయినా ఆరోగ్యంగా అందంగా ఉంటాయండి. ఉంచుకోవాలి కదా, ఎప్పుడూ మృదువుగా కాంతివంతంగా ఉండాలి. ఆ పద్మాలతో పోలుస్తారు, కానీ పద్మాలకి స్వామివారి పాదాలకి పోలిక లేదుట. సుప్రభాతకర్త చెబుతున్నాడు, సజ్జో వికాసి. మా స్వామివారి పాదాలు వెంటనే అందరినీ అనుగ్రహిస్తాయి, అంటే వెంటనే వికసిస్తున్నాయి. పద్మం అంత వెంటనే వికసించదండి, సూర్యకాంతి పడాలని దానికి ఒక లక్షణం ఉంది. సూర్యకాంతి పడితేనే పద్మం వికసిస్తుంది, చంద్రకాంతికి అది వికసించదు. మనం బట్టికెళ్ళి పట్టకారు పెట్టి ఇలా అన్నా వికసించదు, అది రాలిపోతుంది. దానంతట అది వికసించాలంటే సూర్యకాంతి పడాలి. అంచేత మా స్వామివారి పాదాలు వాటంతటవే వికసిస్తాయండి. అంచేత పద్మాల కంటే గొప్పవి. సముదిత్వర సాంద్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తాం. సముదిత్వర ఉదయించడం, ఉత్పత్తి విషయంలో కూడా ఒక చెరువులో కొన్ని పద్మాలే ఉంటాయి, ఎక్కువ పద్మాలు ఉండవు. స్వామివారి పాదాలు వ్యాపించని చోటు లేదు. వెంకటేశ్వరమయం, ప్రపంచమంతా కూడా భగవన్మయం. అంటే పాదాలు అన్ని చోట్ల వ్యాపించాయి. అన్ని చోట్ల తామరపూలు లేవు కదండి, చెరువులోనే ఉంటాయి. అది కూడా కొన్ని చెరువుల్లోనే ఉంటాయి. నాచు బాగా పెరిగిందంటే ఉండడం కష్టమే, మళ్ళీ తీసేయాలి. గుర్రపడెక్క పెరగడం మొదలెట్టిందంటే తామరపూలు ఉండవు, ఇంకా గుర్రపడెక్కే ఉంటుంది.
స్వామివారి పాదాలు అలా కాదు, ఎక్కడ భక్తులు ఉంటే అక్కడ ఉంటుంది. అందుకని ఎప్పుడూ వికసిస్తాయి స్వామివారి పాదాలు. ఎక్కువ ఉత్పత్తి కూడా ఎక్కువ జరుగుతుంది. సముదిత్వర సాంద్రరాగ నీ సౌరభ్యము బాగా ఎర్రగా ఉంటాయి. పద్మాల కంటే కూడా స్వామివారి పాదాలు ఎర్రగా ఉంటాయి. ఎందుకంటే అంత ఎర్రగా ఉండే లక్ష్మీదేవి ఆ పాదసేవ చేసింది. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, పార్వతీదేవి నల్లగా ఉంటుంది. ఏ రంగు తక్కువది కాదు. అంచేత పెళ్ళికూతురు ఎంచుకునేటప్పుడు ఎరుపు తెలుపు అని మాట్లాడకూడదు, నలుపైన ఎంచుకోవాలి. పార్వతీదేవి రంగులు. గౌరీదేవి మన ఇంట్లో ఉన్నట్టే నల్లటి కోడలు ఇంట్లో ఉందంటే, అందుకని ఆ అమ్మాయి నల్లగా ఉంది అయినా కానీ చేసుకొని ఇంత పొడిగేదో దేశ సేవ చేసినట్టు మాట్లాడక్కర్లేదు. అక్కడికి ఏదో పెద్ద పోజు కొట్టేయారు. ఇక్కడ అవసరం లేదమ్మా. నల్లగా ఉంటే కళ్ళు చూడండి మీరు, కళ్ళల్లో కాంతి ఎప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా తెలుపు నలుపు కళ్ళల్లో ఉండాలండి. ఆ కళ్ళల్లో ఒక తేజస్సు ఉంటుంది, చాలు. ఇంకేం కళ్ళ కలువ కళ్ళు అంటారు. కలువ నల్లగానే ఉంటుంది. ఆ తేజస్సు కాస్త గడపలో కాలు పెట్టాక మంచి లక్షణం, సర్దుకుపోగలిగే లక్షణం. ఇవి మనం చూడాలి కానీ నలుపు తెలుపు పొడుగు పొట్టి పెద్ద విషయం కాదు. ఏదో ఉంటారు, ఎలాగోలా ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవద్దా? సాంద్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సంయవార్తం. అంత ఎరుపుదనం స్వామివారి పాదాలకు ఉండే అంత ఎరుపుదనం ఆ పాదాలకి లేదండి, ఆ పద్మాలకి లేదండి. పాదాలు ఎరుపు అంటారు ఏమిటండి? వెంకటేశ్వర స్వామి నలుపు కదా అనుకోకండి. అన్నన స్వామి తక్కువవాడు కాదు. ఏ భాగం ఎరుపు? అరికాలు ఎరుపు. పాదం పైన నల్లగానే ఉంటుంది, అరికాలు ఎర్రగా ఉంటుంది. అరికాలు ఎర్రగా ఎందుకు ఉంటుందో, పై భాగం నల్లగా ఎందుకు ఉంటుందో, ఆయన గోళ్ళు చంద్రరేఖల్లా ఎందుకు ఉంటాయి తర్వాత చెబుతాడు. ఎక్కడా వదిలిపెట్టడండి. కవిత్వంలో తర్కానికి లోటు లేదు. ఔచిత్యరహితమైన మాట సుప్రభాతకర్త వాడాడు. ఔచిత్యం చూడాలి కదా. స్వామివారి పాదాలు ఎర్రగా ఉంటే నవ్వు వస్తుంది, ఆయన నల్లగా ఉంటాడు. పాదాలు ఎర్రగా ఉంటాయేంటి? పాదాల అడుగు భాగం అరికాలు అంటే మన అరికాళ్ళు కూడా మనం మంచం మీద పడుకున్నప్పుడు ఎవరైనా ఆ చివర ఉండి అరికాళ్ళు చూస్తే శుభ్రంగా ఉండాలి. అంతేగాని మొత్తం తాటిమట్ట గీకేసినట్టు ఉండకూడదు ఆ పాదాలు. చచ్చిపోతున్నాం చూడలేక ఆ పాదాలు చూడగానే దండం పెడదాం అనిపించాలి. అంటే ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, ఎప్పటికప్పుడు తుడుచుకోవాలి శుభ్రంగా. వేళ్ల మధ్యలో కూడా తుడుచుకోవాలి. అప్పుడు ఈ నెరిసిపోవడం అని వ్యాధులు రావడం ఉండకుండా ఉంటుంది. దానికోసం ఓ గుడ్డ ఉండాలి ప్రత్యేకంగా. చేతులు తుడిచిన గుడ్డతో తుడిచేకూడదు. ఆ మాత్రం చేయలేమా? ఇన్ని రకాలు పెట్టుకున్నాం. ఇంటి నిండా చీరలు పంచెలు గొట్టాలు ప్యాంట్లు ఉంటాయి కదా, 1000 ఏం గుడ్డలు పెట్టుకోలేమేంటి? ఎక్కడికెక్కడ దేన్ని తోడవడానికి దానికి ఒక గుడ్డ ప్రత్యేకంగా ఉంటేనే వంటిల్లు హాలు అన్నీ బాగుంటాయమ్మా. దానికి ఉండాలి, దాని లెక్క దానికి ఉండాలి. అప్పుడు అందుకే అవి బాగుంటాయి, భక్తులు సేవిస్తారు కాబట్టి. ఇప్పుడు ఏమంటారంటే సంయక్షు సాహసపదేషు విలేఖయంతో ఇన్ని రకాల లోపాలు ఉన్నాయి పద్మాల్లో. మా స్వామివారి పాదాల్లాగా వెంటనే వికసించవు, అందరినీ కాపాడవు, అంత కాంతిగా ఉండవు, అంత ఎర్రగా ఉండవు. వాటిని పట్టుకుని పాదాలతో పోలుస్తారేమిటా? ఇది సాహసం కాదా అంటే భక్తుడు ఏమంటున్నాడు అంటే, స్వామి అంతకంటే పోల్చడానికి నాకేం కనపడలేదయ్యా, ఏం చేయమంటావు నన్ను? లోకంలో ఉన్న ఏదో వస్తువుతో పోల్చాలి కదా. లోకంలో ఏది నీతో సరిపోదు, నువ్వు లోకాతీతుడివి. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిని అలోకంబగు పెంజీకటికి అవ్వాలనెవ్వడు ఏకాకృతి వెలుంగుని అతననే సేవింతును. లోకానికి అతీతంగా ఉండేవాడిని మరి చెప్పాలి అంటే లోకంలోది మనకు తెలుసున్నది లోకం ఒకటే కదండి. లోకమ్మ వీడి రసమ్ము లేదు అన్నాడు విశ్వనాథ్ వారు. మనం చెప్పిన విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి? లోకం నుంచే వస్తాయి. మనకు అంతకంటే ఏం తెలియదు కదా. అందుకని మాకు ఇదే తెలుసును కాబట్టి మేము పోలుస్తున్నామా అంటే, సరే కానీ ఒప్పుకున్నాం అన్నాడు ఆయన వెంటనే. అది